నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు గోంగూర పూల్ మకనా కూర చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ కూర కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత 1/2 కప్పు పూల్ మకనా వేసుకోవాలి. మకనాని ఆయిల్లోనే వేపుకోవాలి. చిన్న మంట మీద ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. చూడండి, మనం చేత్తో నలిపితే ఇలా పౌడర్ లాగా అయిపోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా రంగు మారిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత 2 కారం గల పచ్చిమిరపకాయలు మధ్యకి కట్ చేసుకున్నవి, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు నేను ఏ కూరల్లో వండినా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటాను. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని 1 మీడియం సైజు టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని టమాటో మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, టమాటోలు మెత్తగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మనం ఈ కూరలో గోంగూర వాడుతున్నాం కాబట్టి కారం ఎక్కువ పడుతుంది, అలాగే ఉప్పు కూడా కాస్త ఎక్కువ పడుతుంది. కారం పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకుంటే మనకి నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకుని నీళ్లు కాస్త మరిగిన తర్వాత ఇందులో 1 కట్ట గోంగూరని శుభ్రం చేసుకుని ఉడికించి మిక్సీ చేసుకున్న గోంగూర పేస్ట్ వేసుకోవాలి. ఈ కూరకి గోంగూర పేస్ట్లా చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది. మనం పచ్చి గోంగూరనైనా మిక్సీ చేసుకుని వేసుకోవచ్చు, లేదా ఉడికించుకునైనా వేసుకోవచ్చు. పచ్చిగా వేసుకుంటే మాత్రం ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్న జార్లోనే 1/2 కప్పు నీళ్లు వేసుకుని ఆ నీళ్లు ఈ కూరలో వేసుకున్నాను. ఇప్పుడు కూర అంతటిని ఒకసారి బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుని మూత పెట్టుకుని కాస్త ఉడుకు పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలకే ఉడుకు పట్టింది. ఇప్పుడు చూడండి, ఇలా నూనె పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకున్న మఖనా వేసేసుకోవాలి. కాస్త గ్రేవీగా ఉన్నప్పుడే మఖనా వేసుకోవడం వల్ల ఇవి ఈ పులుసులో ఉడికి మెత్తగా అయిపోతాయి. మరీ ఎక్కువసేపు ఉడికిస్తే పీస్ లాగా అయిపోతాయి. కాబట్టి మఖనా కొద్దిగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. డైరెక్ట్గా గోంగూరలోనే మఖనా వేసుకుంటే ఉడకదు. కాస్త గ్రేవీగా ఉన్నప్పుడే ఉడికించుకోవాలి. మనం వేయించిన తర్వాత నీటిలో వేసుకుని నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మఖనా చాలా త్వరగా ఉడికిపోతుంది. చూడండి, మనకి గ్రేవీ కూడా కాస్త చిక్కబడింది. ఇప్పుడు మఖనా పూర్తిగా ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడకకపోతే మాత్రం ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈ కూరలో పెద్దగా ఉన్న మఖనానే వాడండి. అలాగే ఈ గోంగూర మఖనా కాస్త పులుసుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో వేసుకున్న మఖనా పులుసును పీల్చేస్తుంది, అలాగే గోంగూర కూడా చిక్కబడిపోతుంది. కనుక కాస్త గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కూరకి ఎటువంటి మసాలాలు అవసరం లేదు. అలాగే ఈ మఖనా గోంగూర కూర మనకి పచ్చి రొయ్యలు గోంగూర తింటున్నట్టుగా అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉండే ఈ గోంగూర మఖనా కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.